5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఘన విజయం, 2 రాష్ట్రాలలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి 5 రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి చూసాం. మహారాష్ట్రలో కావచ్చు, లేకపోతే కనుక ఛత్తీస్గఢ్లో కావచ్చు, గుజరాత్ ఛత్తీస్గఢ్లో భారీ ఘన విజయం చూసాం. అయితే పశ్చిమ బెంగాల్ త్వరలో ఎన్నికలు జరగాల్సినటువంటి నెక్స్ట్ బీహారు, బెంగాల్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా ఏడాదిన్నర ఉంది. బెంగాల్లో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా? సువేందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉండేటటువంటి ఆయనకే అక్కడ పని అప్పచెప్తే నందిగ్రామ్లో తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో టోటల్గా 12 స్థానాలకు కానీ 12ంటిని గెలుచుకుని తృణమూల్ అక్కడ 0కి పరిమితమైపోయింది. మొట్టమొదటిసారి నందిగ్రామ్ అగ్రికల్చర్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయడం భారతీయ జనతా పార్టీ అన్నటువంటిది ఇప్పుడే జరిగింది. 2021 ఎలక్షన్లో సువేందు అధికారి అప్పట్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి ఓడించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. వేరే చోట నుంచి పోటీ చేసి గెలవడం అన్నటువంటి, అంటే అక్కడి నుంచి సువేందు అధికారి పట్టు కోల్పోలేదు అనడానికి సాక్ష్యం. దీన్నే రాష్ట్ర వ్యాప్త విజయం కింద చూడటానికి వీలుండదు.